ఈ నెల 18 నుండి నామినేషన్ను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బిపి గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు, 21న ఆదివారం మినహాయించి మిగతా 7 రోజులు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నూతన కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు, రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో ఒకేసారి 5 మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు. కృష్ణ ప్రసాద్ పట్టించుకో 10 మంది. సో అందుకే ఈ 3 వెహికల్ రూల్ అనేది 10 మంది అంటే సరే ఒకే డ్రైవర్ తో పాటు మినిమం అందరికి ఇచ్చారా ఈ రూల్స్ అండ్ రూల్స్ ఇబ్బంది లేకుండా లోపల కూడా అలో చేస్తారు. ఇబ్బంది అలో చేస్తారు. సెక్యూరిటీ పర్సన్ ఇప్పుడు ఎవరైనా సో అప్పుడు కూడా దేర్ సెక్యూరిటీ పర్సన్ విల్ బి అవుట్ సైడ్ ది వాళ్ళు అంటే ఎవరున్నా కూడా సెక్యూరిటీ పర్సన్ ఎనీబడీ క్యాన్ కమ్. ఇప్పుడు మీకు ఒకరే ప్రపోజర్ ఉంటారు మీ అందరు ఇక్కడ, కానీ మీరు కూడా 2A అనేది ఇట్ ఇస్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ పీపుల్, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫార్మాట్. అప్పుడు నామినేషన్ పత్రమే రాంగ్ ఫార్మాట్ ఉంటే రిజెక్ట్ అయిపోతుంది. అందుకే నామినేషన్ ఫార్మాట్ కరెక్ట్ ఫార్మాట్ లో ఉన్నది మేము ప్రింట్ చేసి అందుబాటులో ఉంచాం. బికాస్ మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో మీరు ఆన్లైన్ లో సెర్చ్ వచ్చేవారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను మినిమం 48 hours బిఫోర్ ఎనీ ప్రోగ్రామ్ మీరు అప్లై చేయండి. మీరు ఎక్కడెక్కడ తిరగాల్సి ఏమైనా ఉంటుందా? ఏమన్నా ఒకటే అప్లికేషన్ లో పెట్టొచ్చు. 10 అప్లికేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్ ఎంటైర్ పీరియడ్ 1 month కూడా మొత్తం పెట్టుకోవచ్చు. సో దట్ మేము ఈ 10 వెహికల్స్ కి 1 month కి చెప్పేసి చేసేటప్పుడు ఏదో ఒక వెబ్సైట్ కి వెళ్ళి అది పాత ఫార్మాట్ ఏమైనా చూపిస్తుంది. ఫార్మాట్స్ కూడా చేంజ్ అవుతా ఉంటాయి. రాజ్యాంగంలో సవరణ అయ్యేటప్పుడు లేకపోతే చట్టంలో సవరణ అయ్యేటప్పుడు కొన్ని చేంజెస్ ఉంటాయి. సో లేటెస్ట్ ఫార్మాట్ ప్రింట్ చేసి పెట్టాము, అది యూజ్ చేసుకోండి. అఫిడవిట్ కూడా ఫామ్ 26 కూడా మీకు ప్రింట్ చేసి పెట్టాము. ఏంటంటే అది గురువారం నుంచి మొదలైతుంది. సో 18th నుంచి 25th దాకా ఉంటుంది. మధ్యలో 1 day మాత్రం సండే